నమస్తే నో బ్యాచులర్ బ్రదర్స్ ఏందిరయ్యా ఎలక చెవులు అన్నావు ఏంద్ర అవులేనా అట్ట నీకు పచ్చాటి ఏంటియో తెచ్చి ఎలక చెవులు అంటావు ఏంద్ర వాటి పేరే ఎలక చెవులు అన్న స్వామి ఓరా మొన్నటి దాకా నాన్ వెజ్ లో ఏంటియో తింటివి ఇప్పుడు మళ్ళీ అడవి మీద పన్నవేంద్ర స్వామి మేము చిన్నప్పుడు అడవిలో పోయి కలేకాయల తుట్ల కింద నల్లేరు గడ్డల నుంచి పుట్టే ఎలక చెవులు తెచ్చుకొని దంచుకొని తినేవాళ్ళం ఇన్ని రోజుల తర్వాత మా బాబాయ్ అడవికి పోయి ఈ ఎలక చెవులు తెచ్చి వాటికుండే ఏర్లు తీసేసి శుద్ధంగా కడుక్కొని చూడండి కడిగేసరికి ఎట్టొచ్చినాయి వాటిని ఎత్తుకొని పోయి రోట్లో వేసుకొని ఆ ఎలక చెవుల నుంచి పసురు వచ్చేదాకా కచ్చా బచ్చగా బాగా దంచుకొని ఆ రోట్లో నుంచి బయటికి తీసుకొని ఆ పిసురు మొత్తాన్ని పిడికిల్లో బిగించి పిండితే ఆ ఎలక చెవుల్లో ఉండే పసురంతా పోద్ది ఆ తర్వాత అదే రోట్లో ఒక రెండు పచ్చిమిర్చి అట్టే ఒక రొంత కల్లుప్పు ఫైనల్ గా తెల్లగడ్డ అన్ని వేసుకొని దంచుకున్న తర్వాత దాంట్లో ముందుగా దంచి పెట్టుకొని పసురు పిండుకున్న ఎలక చెవులు వేసుకొని ఆ మొత్తాన్ని కలుపుకుంటే అడవిలో దొరికే ఎలక చెవుల బజ్జీ అయితే రెడీ అయిపోద్ది ఆ బజ్జీని సాయిగాడు నందుగాడు తిని అబ్బో భలేగుందన్న అనేసరికి వాళ్ళని చూసి మా కౌశిక్ గాడు వాడిని చూసి నేను తింటా ఉంటే మా బాబాయ్ వచ్చి చూడండి ఎడ తింటుండో మీరు ఎప్పుడైనా వీటిని కానీ తినుంటే కామెంట్ చేయండి అట్టే పోతా లైక్ మీద ఒక దెబ్బేసిపోండి అన్నావు.